వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ స్వయంభూ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకుని దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఈవో పెంచల్ కిషోర్ స్వామివారి దర్శనానంతరం కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం దేవస్థానం సిబ్బంది పరిచయ కార్యక్రమం అనంతరం వేద పండితులచే ఆశీర్వాదం అందుకున్నారు. ఈవో మాట్లాడుతూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానానికి కార్యనిర్వహణ అధికారిగా రావడం నాకు పూర్వజన్మ సుకృతమని, నా వంతు పూర్తి సహాయ సహకారాలు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తానని, అలాగే ఉభయదారుల సహాయ సహకారాలతో ముందుకు వెళ్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. గణేశాయన. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం ఈరోజు కాణిపాకం ఆలయ కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించాను. అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు శ్రీ మురళీమోహన్ గారి సంపూర్ణ సహకారంతో ఈ ఆలయ అభివృద్ధికి పూర్తిగా కృషి చేస్తాము. ఈ కాణిపాకానికి సంబంధించిన ఉభయదారులు కీలక పాత్ర వచ్చినట్టుగా నాకు ఇంతకుముందు కూడా ఇక్కడ పనిచేశాను కాబట్టి కొంత అవగాహన ఉంది. ఉభయదారుల సహకారంతో కూడా ముందుకు వెళ్తాం. వాళ్ళ యొక్క అభిప్రాయాలను గౌరవించి ఆలయాన్ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఒక భక్తుడిగా, ఒక సేవకుడిగా మాత్రమే ఇక్కడికి వచ్చాము, అధికారిగా కాకుండా. భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలిగించకూడదు, అదేవిధంగా దేవదేవునికి జరగాల్సిన కార్యాలన్నీ కూడా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. భక్తులు మరియు గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా సహకరించారు. అభివృద్ధి ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి చాలామంది భక్తులు డొనేషన్లు ఇవ్వడం కానీ వాళ్ళ కృషి కూడా చాలా ఉంది. వాళ్ళందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ముందుకెళ్తాం. అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యుల గారికి చాలా ముందు ఆలోచనలు ఉన్నాయి. చాలా అభివృద్ధి పథకాలను మొన్న డిస్కస్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడానికి మన మంత్రివర్యులు, ఎన్విరాన్మెంట్ మంత్రివర్యులు వారి సహకారంతో కూడా ముందుకు వెళ్తాము. వారి కోఆపరేషన్తో చాలా పథకాలు, చాలా నిధులు మనం ఇక్కడ తీసుకురావాలి. గౌరవ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులతో కూడా వారి సహకారంతో కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. आयुष्येन्द्रिये प्रतिष्ठति महागणपति